ఈ రోజున బైబిల్ నుంచి ఒక వాక్యం మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45 అండ్ వర్స్ 6. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునో లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ, జాగ్రత్తగా మనం చదువుదాం. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. యెహోవాను నేనే. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ కూడా నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనమందరము దేవుని చిత్తములు, కొన్నిసార్లు ఆయన తెలియకపోవచ్చు, కొన్నిసార్లు ఆయన చిత్తము తెలియకపోవచ్చు, ఆయన ఉద్దేశం తెలియకపోవచ్చు, ఆయన సన్నిధి మనకు తెలియకపోవచ్చు. అయినా ఎక్కడో కూర్చున్న నిన్ను, దూరం నుంచి దేవుని మాట వింటున్నావేమో, ఇంట్లో కూర్చొని దేవుని మాట వింటున్నావేమో, ఏం పోతావులే అనుకొని ఇంట్లో కూర్చొని ఉన్నావేమో, ఈ రాత్రి శుభవార్త దేవునికి చెబుతున్నాడు. ద గుడ్ న్యూస్ ఫర్ యూ. గాడ్ ప్రిపేర్ యూ ఫర్ హిస్ విల్. దేవుడు తన చిత్తము కోసము నీవు ఎరగకుండినప్పటికీ కూడా నిన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీవు నన్ను ఎరగకపోయినా సరే నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను ఉన్నతమైన ఉద్దేశము కోసం, ఉన్నతమైన ప్రణాళిక కోసం. నువ్వు తక్కువ కులంలో పుట్టావేమో, చదువురాని తల్లిదండ్రులకు పుట్టావేమో, నీ చుట్టుపక్కల పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవేమో, నీకున్నటువంటి జీవితం చాలని అతుకులు బతుకేమో, నీకు అందరికి ఉన్నటువంటి విద్య లేదేమో, అందరికున్న మంచి సొగసైనటువంటి వస్త్రాలు లేవేమో, అందరికున్న డిజిగ్నేషన్ లేదేమో, అందరికున్న పేరు ఖ్యాతి లేదేమో, ఎక్కడో మూలబడిపోయి ఉన్నావేమో. అయినా ఈ రాత్రి చెబుతున్నాడు దేవుడు, నిన్ను నేను సిద్ధపరుస్తున్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి పక్కన వాళ్ళు చెయ్యి చెప్పండి, నా దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు, నీ దేవుడిని సిద్ధపరుస్తున్నాడు. సో దేవుని బట్టి ఈ రోజున ప్రత్యేకమైన విశేషమైన వాటి కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఒక సుందరుడైన బాలుడు పుట్టాడు. అతనికి దేవుడు ఒక పేరు పెట్టాడు, సుందరుడు అని పేరు పెట్టాడు. ఆయన యొక్క వచ్చేసి చూడగానే అందరూ అంటారు, వీడు సుందరుడు, వీడు సుందరుడు అని చెప్తూ ఉన్నారు. అయితే పుట్టిన 3 నెలలకే ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటి అంటే, మగ పిల్లవాడు కానీ బానిసలకు పుడితే, అతను బానిస కులంలో పుట్టాడు, మగ పిల్లవాడు కానీ పుడితే అతను అర్జెంటుగా తీసుకొని పోయి ఎక్కడ వేయాలి, తీసుకొని పోయి కత్తికి ఖండించి వేయాలి, లేదంటే పుట్టక ముందే గొంతు పిసుకు చంపేయాలి, లేదంటే తీసుకొని పోయి నైల్ నదిలో పారేయాలి. సో ఈ రాజ ఆజ్ఞ బయలుదేరింది, ఏ మాత్రం మగ బిడ్డ బ్రతకకూడదు అనేటువంటిది. ఆ టైంలో మోషే పుట్టాడు. అతన్ని చూసినప్పుడు అందరూ అన్నారు, సుందరుడు 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 అన్నారు. సో అటువంటి 3 నెలల టైంలోనే దేవుని బిడ్డ 3 నెలలు వాళ్ళ అమ్మగారు దాచిపెట్టింది. ఆ తర్వాత దాచిపెట్టడానికి అవకాశం లేక జమ్ము పెట్ట చేసి అతన్ని అందులో పెట్టి ఆ నైలు నదిలో అలాగే విడిచిపెట్టింది. ఎందుకంటే నా కళ్ళ ముందు నా బిడ్డ చనిపోకూడదు, ఇంత బ్యూటిఫుల్ సన్, ఎంత అద్భుతమైనటువంటి సుందరుడు నా కళ్ళ ముందు రక్తపాతంలో కత్తికి బలి కాకూడదు అని చెప్పేసి వదిలిపెట్టి ప్రార్థన చేసి నీళ్ళల్లో వదిలిపెట్టింది. ఎటు వెళుతున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎప్పుడు మునిగిపోతాడో తెలియదు, ఎవరు చేతిలో పడతాడో తెలియదు, ఎవరు చంపుతారో తెలియదు, మరి జలచరాల మొసళ్ళు తినేస్తాయో తెలియదు. నైల్ నదిలో చాలా మొసళ్ళు ఉన్నాయంట, చాలా దూరం ప్రయాణం చేస్తుంది, అది ఎటు కొట్టుకొని పోద్దో తెలియదు తెలియదు తెలియదు. ఆ చిన్నవాడికి అంత చిన్న వయసులో ఎందుకు అంత కష్టం వచ్చిందో తెలియదు. ఆ చిన్నవాడికి అంత చిన్న వయసులో ఎందుకు తల్లిదండ్రుల నుంచి విడిపోసి వచ్చిందో, ఎందుకు తల్లిదండ్రుల నుంచి దూరం అవ్వాల్సి వచ్చిందో అతనికి తెలియదు. కానీ దేవుని బిడ్డ దేవుడు అతన్ని చూస్తున్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేని కొరకు అంటే చెప్పండి, ఒక గొప్ప నాయకత్వం కోసం చిన్నప్పటి నుంచే సిద్ధపరుస్తూ ఉన్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. దేవుని మార్గములు కొన్నిసార్లు మనకు అన్యాయం కనపడవచ్చు, దేవుని ఉద్దేశాలు కొన్నిసార్లు మనకు టఫ్గా అనిపించవచ్చు. దేవుడు చాలా కఠినుడు అన్నట్లుగా, దేవుడు చాలా కర్కోటకుడు అన్నట్లుగా మనకు అనిపిస్తాయి కొన్నిసార్లు. దేవుడు ఎంత కఠినాత్ముడు, ఇంత చిన్న బిడ్డకి ఎంత వ్యాధి పెట్టాడే, ఇంత చిన్న బిడ్డకి ఎంత కష్టం పెట్టాడే. చాలాసార్లు మనం కొన్ని పరిస్థితి చూసినప్పుడు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డ చిన్న వయస్సు నుంచే దేవుడు ఒక ఉన్నతమైన పదవి కోసం, ఉన్నతమైనటువంటి ఒక టాస్క్ కోసం దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా.
ఎరుగని మార్గములో, తెలియనటువంటి గమ్యములో ఆ చిన్న బిడ్డ సాగిపోతూ ఉన్నాడు. ఏ దరికి చేరుతుందో, ఎక్కడికి వెళుతుందో తల్లికి తెలియదు, అందులో పసిబిడ్డకు తెలియదు, తండ్రికి తెలియదు, ఎవరికి తెలియదు. అక్కడ 6 లక్షల మంది ప్రజలు దాదాపుగా ఉన్నారు, వారికి ఎవరికి తెలియదు. ఒంటరిగా వెళుతూ ఉన్నాడు. ఆ నీళ్ళలో పడి ఎటు వెళ్తాడు తెలియకుండా. దేవుని బిడ్డ, ఆ చిన్న బిడ్డను దేవుడు ఏం చేశాడంటే, తర్వాత కాలం మనం చూస్తే 6 లక్షల కాల్బలానికి, 6 లక్షల మంది సైన్యానికి ఏకైక నాయకుడుగా దేవుడు పిలుచుకున్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. కష్టాల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నువ్వు ఎట్టుపోతున్నా నీకు తెలియట్లేదా? నేను చెబుతాను, ఈ రోజున, ఈ రాత్రి నువ్వు ఎర్రగకపోయినా సరే దేవుడు నీ మార్గాన్ని సరళము చేసి నిన్ను దేవుడు గొప్ప వాటి కొరకు ఆయత్తపరుస్తున్నాడు. నువ్వు పడుతున్న ప్రతి కష్టం వెనుక, నువ్వు తింటున్న ప్రతి దెబ్బ వెనుక, నువ్వు పడుతున్న ప్రతి గాయం వెనుక దేవుని హస్తం ఉన్నది, నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నది. చప్పుడు కూడా గట్టిగా దేని మాయపరుస్తాం. ఏ రాయి, ఏ శిల శిల్పకారుడు దెబ్బ పడకుండా శిల్పము కాలేదు. ఏ బంగారము కంసలు అని దెబ్బ తినకుండా ఆభరణంగా సిద్ధపడలేదు, కిరీటము కాలేదు. అందుకే దేవుడు ఈ రోజు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు అంటే, రాజగృహానికి తీసుకొని వెళ్ళాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రాజకుమార్తె అక్కడ స్నానం చేస్తూ ఆ పెట్టెను తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో ఏడుస్తున్నటువంటి ఒక బిడ్డ కనపడ్డాడు. ఏడుస్తున్న బిడ్డ కనపడగానే అతని మీద ఉన్నటువంటి ఆ బానిస వస్త్రం తీసి అవతల పడేసింది. కనికరం గల హృదయంతో హత్తుకున్నది, ఎత్తుకున్నది, ముద్ర వేసింది, నా కుమారుడు అని పిలిచింది. అంతేకాదు, ఇతడు నీళ్ళలోంచి తీయబడ్డాడు కాబట్టి ఇతని పేరు మోసెస్ అని పిలిచింది. సభలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. ఫరో చక్రవర్తి కన్నులైతే చూశాడు. ఏంటమ్మా? ఇదిగో దేవుడు నాకు బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చాడా? ఎలా? నాకు బిడ్డనిచ్చాడు డాడీ, వీడు నా బిడ్డ. ఆ తర్వాత చెప్పింది, ఇతను నాకు దొరికాడు డాడీ, నా బిడ్డ డాడీ, ఇతను మీద చెయ్యి వేయడానికి వీల్లేదని తీసుకొచ్చి రాజదర్బార్లో పెంచడం మొదలుపెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు అక్కడ తీసుకెళ్ళాడు దేవుడు అంటే, అక్కడున్నటువంటి డిసిప్లిన్ నేర్పించడానికి, అక్కడున్నటువంటి రాజరికులటువంటి గొప్ప మర్మాలు నేర్పించడానికి, అతను ఒక శక్తివంతమైన లీడర్గా తయారు చేయడానికి దేవుడు అతను తీసుకొని వెళ్ళాడు. దేవుడు అతన్ని రాజదర్బార్లో పెట్టాడు. అక్కడ లేస్తే ఉదయం లేస్తే ఏముంటుంది చెప్పండి? ఉదయం లేస్తే ఏముంటుంది? ఉదయాన్నే స్నానం చేసి, ఉదయాన్నే బట్టలు వేసుకొని, యూనిఫామ్ వేసుకొని కసరత్తు చేసినటువంటి వాళ్ళు ఉంటారు, పరిగెత్తే వాళ్ళు ఉంటారు. అక్కడ రాజదర్బార్లో ఉదయం లేచి పనిచేసే వాళ్ళు ఉంటారు, ఉదయం లేచి డిసిప్లిన్గా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని మోషేని తీసుకొని పోయి అక్కడ పెట్టాడు. బానిస ఇంట్లో నుంచి, మట్టి దొక్కుని ఇంట్లో నుంచి. మట్టి దొక్కుని వాళ్ళకి ఏం ఆలోచనలు ఉంటాయి చెప్పండి? ఏం ఆలోచనలు ఉంటాయి? ఉదయం లేచి ఎట్లా మట్టి దొక్కాలి, ఎట్లా ఇటుకలు చేయాలి, సాయంత్రం ఏం వండుకోవాలి, ఇప్పుడు ఏం వండుకోవాలి, మట్టి తొక్కి 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 తర్వాత వచ్చేసేసి ఇటుకలు చేసి కాల్చి 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 మళ్ళీ వచ్చి, వాళ్ళు దాదాపుగా 450 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. కానీ ఒక్కరికి కూడా నాయకుడు అవ్వాలని, ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిని అవ్వాలని వాళ్ళు సైనికులు చూస్తున్నారు, అధికారులు చూస్తున్నారు, వాళ్ళ పరిపాలించే రాజును చూస్తున్నారు, వాళ్ళ పరిపాలిస్తున్నటువంటి ఆ రథములు వేసుకుని వస్తున్నటువంటి ఫరో చక్రవర్తిని కూడా చూస్తుంటారు కొన్నిసార్లు. కానీ ఒక్కరోజు కూడా ఒక్కరికి కూడా నేను రాజు వలె అవ్వాలని కానీ, నేను అధికారులకు అవ్వాలని కానీ, నేను గొప్ప పీఠం ఎక్కాలని కానీ, ఒక సైనికుడిగా మారాలని కానీ ఎవ్వరికీ ఆలోచన రాలేదు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, లేస్తే ఏం తిందాం, ఏం ధరించుకుందాం, సాయంత్రం ఏం తిందాం, చదువుకోరంటే మనకెవరు చదివిస్తారక్క? మన కులానికి, మన కులంలో ఎవడు చదివి ఎవడు ఉద్యోగం చేసిండు మనకు రావటానికి? కుదరదక్క, రాదక్క. మన కులంలో మన జాతి ఇంతే. మనోళ్ళు ఎక్కువ ఎక్కడ ఉంటారు తెలుసా? మున్సిపాలిటీలో ఉంటారు మనోళ్ళు. ఎప్పుడు గొప్ప గొప్ప స్థానాల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే మనోళ్ళు మున్సిపాలిటీలో ఉంటారు. పొద్దులెత్తి ఊసుకుంటా, అదేంది వేసుకొని నవ్వులుకుంటా, ఊసుకుంటా, చీపురు పెట్టి ఊడ్చుకుంటూ పోతుంటారు. ఏంటంటే జాషువా నా పేరు, అమ్మా జాషువా గొప్ప లీడర్, నువ్వు లీడర్ చీపురు పట్టుకున్నావంటే మన గతి ఇంతే లెక్క. మన పాలెలో వచ్చి చూడు ఒకసారి, నువ్వు మన పాలెలో చూడు ఎట్టుంటుంది ఒకసారి. ఈ ధర నుంచి ఆ ధర దాకా 10th 5% చాలు ఎగరేస్తాడు. ఎగరేసేది ఇక చాలు. చీపురు నాకు కూడా ఉంది. మా నాయన మా తాత అదే చేశాడు, మా నాయన అదే చేశాడు, నేను కూడా అదే చేయాలి, మా ముత్తాత అదే చేశాడు. వరుసగా వస్తుంది వారసత్వం. చీపురు చెత్తకుప్ప వరుసగా వస్తుంది. అదే నాకు. కొన్ని జాతుల మధ్యలో, కొన్ని పరిస్థితుల మధ్యలో ఇంతకంటే గొప్ప ఆలోచన రావట్లేదు, రాదు కూడా. చెబుతుంటారు, నీకెక్కడ వస్తుందిరా, నీకెక్కడ వస్తుందిరా? పక్కనే లా కాలేజ్ ఉంది, పక్కనే పీజీ కాలేజ్ ఉంది, పక్కనే మరి డాక్టర్ కాలేజ్ ఉంది. ఎంతమంది డాక్టర్లు అయ్యారు, ఎంతమంది పీజీలు చేశారు, ఎంతమంది లాయర్లు అయ్యారు, ఎంతమంది జడ్జీలు అయ్యారు, ఎంతమంది? ఎందుకంటే మా ఏరియా ఇంతే సిస్టర్, అంతకుమించి మేము ఎక్కువ రాలేం.
మాకు కుదరదు, మాకు చిన్నప్పటి నుంచి బోధ, చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు. కొంతమంది నూరిపోస్తారు. రే మన రక్తం ఏమనుకుంటున్నావురా? పంజాబ్ వెళ్ళాను నేను. పంజాబ్ వెళ్తే అందరూ సైనికులే మ్యాక్సిమం అక్కడ. కారణం ఏంటంటే చెబుతారంటే వాళ్ళు, మనం సింగురా. సింగ్ అంటే సింహం అని అర్థం. మనం ఎలా మారాలి? సింహంలాగా మారాలి. ఎక్కడన్నా దారి తప్పుతావేమో, ఎక్కడన్నా పిల్లిలాగా అరుస్తావేమో, పిల్లుల్లో కలిసిపోతావేమో, కుక్కల్లో కలిసిపోతావేమో. మనము సింగుల్ రా అని చెప్పి వాళ్ళు చిన్నప్పుడే బోధిస్తారంట. గొప్పవాడి తడి చూడు, ఉన్నతమైన వాడి తడి చూడు. ఏమనుకుంటున్నావు? మనము సింగు. మనమేం చెబుతాం? మనమేం బోధిస్తాం? మనకెందుకురా, మనం బొంగు. ఇట్లాంటి వాతావరణం చిన్నప్పటి నుంచి నూరి పోసి 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 చివరికి ఏమైపోద్దంటే మనం ఇంతే, మన లెవెల్ ఇంతే. ఒకసారి ఒక కోడి గుడ్లు పెట్టి పొదుగుతూ ఉందంట. ఈ లోపల గుడ్డు వచ్చేసి దొర్లుకుంటూ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చేసరికి ఆ గుడ్డు కింద, ఆ గుడ్డు వచ్చేసరికి గబగా వెళ్ళిందంట. గుడ్డుని కూడా తెచ్చుకుంది, తన రెక్కల చాటు పొదిగింది, దాన్ని కూడా ఒక పిల్లని చేసేసింది. సరే కొంతకాలం అయిన తర్వాత అది అందరు పిల్లలేమో చెత్త కుప్పలు తవ్వుకొని తింటా ఉంటే ఇది మాత్రం పైకి ఎగురుతున్న పక్షులు చూస్తూ ఉందంట. పైకి వాళ్ళమ్మ వచ్చిండ, ఏంటడు చూస్తున్నావు? ఏమడు చూస్తున్నావు? ఏం లేదు మమ్మీ, పైన పక్షులు చాలా అందంగా ఎగురుతున్నాయి, వేగంగా ఎగురుతున్నాయి. ఎలా ఎగురుతున్నాయి? అవి ఎగితే మనకెందుకు? మన అయ్య ఎగరలేదు, మన తాత ఎగరలేదు, మన ముత్తాత ఎగరలేదు. నోరు మూసుకొని చెత్తకుప్పలో తినాయి. ఎప్పుడైనా గొంతెమ్మ కోరికలు వస్తున్నాయి నీకు, తిను. ఇదిగో మన స్వాస్థ్యం ఈ చెత్తకుప్పే, మన బతికింతే, పావతో చూడబాక అనండి. ఇది మాత్రం పైకే చూస్తుందంట. ఈ లోపల పక్షిరాజు చూశాడు. చూసి అనుకున్నట్టు, అబ్బా ఇదేదో మన జాతి ఉన్నట్టుంది, మన జాతి ఉన్నట్టుంది ఇదేదో. గబగబ వచ్చేసి చూస్తూ ఉందంట. హాయ్, ఏంటి నువ్వేదో పైకి చూస్తున్నట్టున్నావు, నీ మీద నీకు చాలా ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నట్టున్నాయి అని అంటే, ఏం లేదులే అన్న, ఊరికే చూస్తున్నాను. మేము ఎప్పుడు ఎగరకూడదంట, ఎగరలేమంట, మా మమ్మీ చెప్పిందన్న. ఆ కుప్ప చెలుకోవడం తింటాం మా బతుకంతేనంట అన్న. అంటే ఒరే బిడ్డ అట్ట కాదురా, నువ్వు కూడా ఎగురుతావురా అన్నాడు. ఎగరలేవులే అన్న, వెళ్ళిపోనా నా దగ్గర నుంచి, ఎందుకు లేనిపోయిన ఆశలు పుట్టిస్తావు నాకు. మా తాత ఎగరలేదు, మా ముత్తాత ఎగరలేదు, మా బతుకింతే, వద్దులే అన్న, చెప్పబాకన్నా అన్నాడంట. అంటే నువ్వు అట్లా అంటావా అని చెప్పేసి అంతే తీసుకొని పైకి తీసుకొని వెళ్ళిపోయిందంట. తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వదిలిపెట్టింది. అది పడుకొని 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 పడుకుంటూ వస్తుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని పోయి పైకి తీసుకుని వదిలిపెట్టింది. మళ్ళా వచ్చింది. ఆ రోజంతా తీసుకొని పోవటం వదిలేయటం, తీసుకొని పోవటం వదిలేయటం. తీరా చూస్తే ఇక కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి రెక్కలు చాపి ఎగరటం మొదలుపెట్టింది. ఆ తర్వాత అందకుండా మేఘాల్లోకి వెళ్ళిపోయింది, అంతరిక్షంలోనికి వెళ్ళిపోయింది. సూర్యకిరణాల్లో స్నానం చేసింది, వెన్నెల కాంతుల్లో మెరమెల మెరుస్తూ తన రెక్కలను తడుపుకున్నది, మేఘాలను ఢీకొన్నది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. ఆయన ప్రణాళిక నీలో పెట్టి ఉన్నాడు. ఆయన గొప్ప ఉద్దేశం చిన్న ఉద్దేశం కాదు. ఆయన ఒకసారి కనాను స్త్రీ ఒక ఆమె వచ్చి, అయ్యా నా బిడ్డను స్వస్థపరచయ్యా, దయ్యం బట్టి కొట్టుకుంటుందయ్యా అంటే ఆయన అన్నాడు, మొదట రొట్టె పిల్లలకి ఇస్తాను, ఆ తర్వాతే కుక్క పిల్లలకి ఇస్తాను అన్నాడు. మనం ఎవరికి ఇస్తాం? భోజనం చేసి మన పిల్లలకి ఇస్తాం, శ్రేష్టమైంది. ఆ తర్వాత మిగిలితే ఇంకెవరికన్నా ఇస్తాం. దేవుడు కూడా శ్రేష్టమైన స్థానాలన్నీ తన బిడ్డల కోసం ఆయత్తపరిచాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. తన బిడ్డల కోసం ఉన్నతమైన శిఖరాలను ఆయన ఆయత్తపరిచాడు. గొప్ప గొప్ప పోస్టింగ్లన్నీ తన బిడ్డల కోసం ఆయత్తపరిచాడు. గొప్ప గొప్ప స్థానాలన్నీ దేవుడు తన పిల్లల కోసం ఆయత్తపరిచాడు. కానీ ఈ రోజున నీకున్నటువంటి ఆ సొంత ఆలోచన, నూరిపోసిన చిన్నప్పటి ఆలోచన, నీకున్నటువంటి బిడిబిడి జ్ఞానం, నీకున్నటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఎవరో చెప్పిన ఆలోచనలు, ఎవరో చెప్పిన తలంపులు, ఎవరో పెట్టిన హద్దులు, ఎవరో పెట్టిన పరిస్థితులు నిన్నేం చేసి కుంటోని చేశాయి, క్రిపుల్ చేశాయి, నీ మైండ్ ఎదగకుండా చేశాయి, నీ బ్రతుకును అక్కడే సతికిలబడ్డట్టుగా చేశాయి, సతికిలబడి కూర్చున్నట్టుగా చేసేసాయి. నువ్వు ఎంత ఎగరగలిగే శక్తి నీలో విక్షిప్తం అయ్యున్నా ఇక్కడి వరకే ఆలోచిస్తావు, ఇంతే చూస్తావు, ఇదే నా సరిహద్దు అనుకుంటావు, ఇదే నా బతుకు అనుకుంటావు. కష్టపడి పని చేస్తావు, సాయంత్రం పోయి కోటర్ వేస్తావు, వచ్చి బార్ల కాళ్ళు అర్చా పడుకుంటావు, మళ్ళీ తెల్లాలేసి మళ్ళీ పూజ వేసుకు వెళ్ళిపోతావు. మోషే ఇంట్లో అట్టనే
మోషే ఇంట్లో ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఆ బానిస కుటుంబంలో వచ్చేవాళ్ళు, బాగా వండుకొని తినేవాళ్ళు. ఆ ఫరో బాగా మాంసం, కీరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు, ఆ కాయలు ఈ కాయలు తెగ వండుకోవడానికి మాంసం ఫుల్గా పెట్టేవాడు. అది బేకల దాకా తిని అట్నే కాళ్ళు అర్థం పడుకొని మళ్ళీ తెల్లారు లేవగానే అన్నా పదన రాని మళ్ళీ మట్టి దొక్కడానికి పోయేవాళ్ళు. మట్టి పిసికి మళ్ళీ చేసి మళ్ళీ వచ్చేదే. 4 తరాలు గడిచిపోయినా ఒక్కళ్ళు కూడా స్పృహ రాలేదు, ఒక్కళ్ళు కూడా గొప్పలు గల ఆలోచనే రాలేదు. చూస్తున్నారు సైనికుల్ని, చూస్తున్నారు రథాలను, చూస్తున్నారు రాజులను, చూస్తున్నారు అధిపతులను, కానీ అనుకున్నారు మేము కాదు దానికి, వాళ్ళే. మాకు కాదు, మాకు మట్టి ఇటుకలు పిరమిడ్లు కట్టడం అంతే, బురద. ఆలోచించి వాళ్ళ మైండ్ అట్ అయిపోయింది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేను చిన్నప్పుడే తల్లి ముఖం గుర్తు పట్టక ముందే చెప్పండి తీసుకొని పోయి ఎక్కడ పెట్టాడు? రాజముద్రలోనికి అప్పగించాడు. రాజ వారసత్వం ఇప్పించాడు దేవుడు. రాజ శిఖరమే కూర్చోబెట్టాడు దేవుడు. నీ పిల్లలు రాజగృహంలో ఎదుగుదురుగాక, రాజులు కూడా తలంపులతో ఎదుగుదురుగాక, ఉన్నత శిఖరాలు ఎదుగుదురుగాక, ఉన్నతమైన ఉద్దేశంలో ఎదుగుదురుగాక, గొప్ప ఉద్దేశంలో ఫలించుదురుగాక. అంత పొరలను తీసుకొని పోయాడు, తీసుకొని అక్కడ కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డ రాజముద్ర వేశాడు ఆయనకి. ఇప్పుడు డిసిప్లిన్ చూస్తున్నాడు, ఎవరు ఎలా ఉన్నారు. ఉదయం లేస్తే అతనికి కూడా మంచి యూనిఫామ్ వేస్తారు, అతనికి కూడా ఖడ్గం ఇస్తారు. ఇదిగో నువ్వు రాజురా, రాబోయే సింహాసనం నీకురా మోషే, లే పోరాడు, నిద్రబాబుకు లే అని చెప్పి లేపి యుద్ధ రంగులో పంపిస్తారు, లేపి చదువుకోవడం పంపిస్తారు, లేపి శాస్త్రదట్టని పంపిస్తారు. లేవగానే పుస్తకాలు ముందేస్తారు, లేవగానే లే అని చెప్పి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి వాళ్ళకు లక్ష్యాన్ని విధిస్తారు. నువ్వు ఎంత గొప్పోడివి కావాలి, ఎంత గొప్పోడివి కావాలి, ఎంత గొప్పదానివి కావాలని నిర్దేశిస్తూ ఉంటే ఆ లక్ష్యాన్ని బట్టి వాళ్ళ మైండ్ అంతా ఎదిగిపోతుంది. మోషే మైండ్ కూడా అలాగే ఎదిగింది. అందుకే మోషే గురించి రాయబడిన మాట ఏంటంటే, మోషే ఐగుప్తులో ఉన్న సకల శాస్త్ర పండితుడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని వాయింపరుస్తావు. యుద్ధ శూరుడు. బిల్డింగ్ కట్టడంలో కానీ, యుద్ధము చేయటంలో కానీ, పోరాటము చేయటంలో కానీ, చదువులో కానీ, అన్నిటిలో కూడా మోషే వంటి పండితుడు బైబిల్లో ఇంకెవరు లేరు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో సౌలు లాంటి పండితుడు లేడు. వీళ్ళిద్దరినే దేవుడు అందరికంటే ఘనంగా వాడుకున్నాడు. చాలామంది అంటారు, చదువు ఎందుకురా, సేవకు పోతున్నాం కదా మనం. బాగా చదువుకున్న వాళ్ళు గొప్ప పనిలోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. అందుకే చెబుతే ఈ రోజున నీ ఆలోచన మారాలి. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా కన్నులెత్తి చూడు, లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అంటాడు. అంటే నీ కళ్ళు పైకెత్తి చూడు అబ్రహామా, నీకోసం ఎంత నక్షత్రాలు లాంటి స్టార్డమ్ దాచిపెట్టి ఉంచాను నేను, ఎంత వెలుగును దాచిపెట్టి ఉంచాను, ఎంత ఉన్నత శిఖరాన్ని దాచిపెట్టాను. లిఫ్ట్ అప్ యువర్ ఐస్, కన్నులెత్తి చూడు, నీకోసం ఎంత గొప్ప స్వాస్థ్యం దాచిపెట్టాను, ఎంత ఉన్నత శిఖరాన్ని దాచిపెట్టాను. అబ్రహామా లిఫ్ట్ అప్. నువ్వు కూడా ఈ రోజున సహోదరుడా, సహోదరి, కన్నులెత్తు. దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ రాత్రి. నువ్వెరగవు దేవుడు నీ కోసం ఏం దాచిపెట్టాడు, నువ్వెరగవు నీ పిల్లల కోసం దేవుడు ఏం దాచిపెట్టాడు, నువ్వెరగవు దేవుడు నీ కోసం ఏ ఉన్నతమైనటువంటి చిత్తాన్ని దాచిపెట్టాడు. ఈ ఎర్రగని నిన్ను దేవుడు ఎర్రగకుండానే నీ కోసం నిన్ను ఆయన కోసం ఆయత్తపరుస్తూ ఉన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. ఆయన మహిమకు నిన్ను ఆయత్తపరుస్తూ ఉన్నాడు, ఆయన శక్తికు నిన్ను ఆయత్తపరుస్తూ ఉన్నాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ ఇంట్లో పుట్టావో కాదు, ఏ తల్లిదండ్రులు పుట్టావో కాదు, చదువుకున్న తల్లిదండ్రులు ఉన్నారా లేదా కాదు. చాలామంది అంటారు, చెప్తే ఏమంటారు తెలుసా? అక్క ఆ మధ్య ఒక ఆమె వచ్చింది ప్రార్థన చేసుకోవడానికి. అక్క గుండెల్లో నాకు నొప్పి వచ్చేస్తుంది అని అన్నది. సరే ప్రార్థన చేస్తామా, దేవుడు గుండె చెదను అని బాగు చేస్తానన్నాడు కాబట్టి రా నిన్ను బాగు చేస్తాడంటే, ఏమి నువ్వు ఎంత ప్రార్థన చేసినా వీళ్ళు ఏదో బలవంతంగా తీసుకొచ్చారు కానీ నాకైతే నమ్మకలేదు అంది. ఎందుకమ్మా అన్న, మా తాత గుండె నొప్పితో చచ్చిపోయాడు అక్క, మా నాయన గుండె నొప్పితో చచ్చిపోయాడు, మొన్న మా అన్న చచ్చిపోయాడు, ఇప్పుడు నాకు గుండె నొప్పి వస్తుంది, నేను ఏదో ఒక రోజున పుట్టుకుని వెళ్ళిపోతాను, ఏదో ఒక రోజున అయిపోతాను, నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం ఏం ప్రయోజనం అన్నాడు. వెంటనే చెప్పాను నేను, నీ తండ్రి బావచ్చు, నీ తాత బావచ్చు, నీ ముత్తాత బావచ్చు, మీ అన్న కూడా బావచ్చు, కానీ యేసు రక్తములో కడగబడిన తర్వాత, యేసు ముద్ర వేయబడిన తర్వాత, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నీ తల్లిదండ్రుల రక్తము నీ రక్తము కాదు, నీవు యేసు రక్తములో ఆయన డిఎన్ఏలోకి వచ్చావు, నీ డిఎన్ఏ అంతా మారిపోయింది. చెప్పాలి గట్టిగా,
నీ ఇంట్లో 1000 మంది చచ్చిపోయినా, నీ ఇంటి పేరటలు 10 మంది చచ్చిపోయినా, నువ్వు మాత్రం ఆ వ్యాధితో చావవు, ఆ పరిస్థితిలో నీవు ఉండవు, ఆ స్థితిలో నువ్వు నలిగిపోవు. కారణం ఏంటి అంటే నీవు యేసయ్య డిఎన్ఏని కలిగి ఉన్నావు. యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. You are in the purpose of Jesus Christ. You are in the wisdom of Jesus Christ. దేవుని జ్ఞానములో, దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశములో నువ్వు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీకు, నీ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న శాపం నీకు రావటానికి వీల్లేదు. నీ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న వ్యాధి నీకు రావటానికి వీల్లేదు. నీ కుటుంబం తరతరాలుగా వస్తున్న దారిద్ర్యం నీకు రావటానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను దరిద్రం నుంచి విడిపించడానికి యేసు తాను ఐశ్వర్యం విడిచిపెట్టి దరిద్రుడుగా మారి నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేశాడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. శాపం నీ కేర్ ఆఫ్ అడ్రస్ కాదు. నీవు నీ తల్లి పోలికలో లేవు, నీ తండ్రి పోలికలో లేవు, నీ తాత ముత్తాతల ఉద్దేశంలో లేవు. క్రీస్తు ఉద్దేశంలో నీవు ఉన్నావు, క్రీస్తు ప్రణాళికలో నీవు ఉన్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఐ యామ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య పోలికలో నీవు ఉన్నావా లేదా? చెప్పాలి గట్టిగా. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన నిన్ను మీ నాయన పోలికలో చేయలేదు, మీ అమ్మ పోలికలో చేయలేదు. ఎవరి పోలికలో చేశాడు? నా పోలికలో ఉండాలని దేవుడు నిన్ను ఆయన పోలికలో చేశాడు. వాళ్ళకున్న దరిద్రం నీకు లేదు, ఉండకూడదు. నువ్వు స్పెషల్. యు ఆర్ ఎ స్పెషల్ in your entire area, in your territory. You are a special one. చెప్పు, I am a special one. నేను ఒక స్పెషల్ నా దేవుడికి. ఇట్స్ నాట్ మై వర్డ్. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని శక్తిని చూస్తావు. నా కుటుంబము అబ్రహాము కుటుంబములే, ఇస్సాకు కుటుంబములే, యాకోబు కుటుంబములే నా కుటుంబము వర్ధిల్లబోతూ ఉన్నది. దేశాన్ని గవిని స్వాధీనపరచుకొని పోతూ ఉన్నది. ఉన్నత స్థితికి నిలబడబోతున్నా నేను. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. దేవుడు బానిసత్వపు ఆలోచనలో నుంచి, బానిసత్వపు ఉద్దేశంలో నుంచి, చిన్న చిన్న ఉద్దేశాల నుంచి తీసుకొని పోయి విశాలమైనటువంటి ప్రదేశంలో దేవుడు మోషేని నిలబెట్టాడు. మోషేకు తన దేవుడు ఎవరో తెలియదు, తన దేవుడి ప్రణాళిక ఏంటో తెలియదు, మోషేకు దేవుడు పేరేంటో కూడా తెలియదు. కానీ మనం ఆయన జీవితాన్ని చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆ దినములలో మోషే పెద్దవాడై, ఆ దినములలో మోషే పెద్దోడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రోయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనో లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా ఒక ఐగుప్తీయుడు దౌర్జన్యంగా తన జాతి వాళ్ళ కొడుతూ ఉంటే చూశాడు, తట్టుకోలేకపోయాడు. నేను రాజునుగా, నాకేంటి, ఎవరెట్టిపోతే నాకేంటి, వాళ్ళ బతుకులు అవి, నా బతుకిది, నాకు ఒళ్ళంత బంగారం ఉంది, నాకు రాజ ప్యాలెస్ ఉంది, నాకు సింహాసనం రాబోతూ ఉన్నది, మిగతా వాళ్ళు ఎడిపోతే నాకెందుకు అని కామ్గా ఉండలేకపోయాడు, కామ్గా బ్రతకలేకపోయాడు. అతనిలో దేవుడు పెట్టిన ఉద్దేశం, దేవుడు పెట్టినటువంటి ఆ నాయకత్వం అతన్ని మండిస్తున్నది, బగ మండిస్తున్నది. వెంటనే ఐగుప్తుని చంపేసి పాతిపెట్టి ఇంటికి కాముగా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ, మనం అనుకుంటాం ఈ రోజున పక్కన వాళ్ళకి ఏమైతే మనకేంటిలే. దేవుని నాయకుడిగా చేశాడు. ఎప్పుడైతే నువ్వు ఇతరుల భారాన్ని మోస్తావో, ఇతరుల కోసం ప్రార్థిస్తావో, నాకేంటి, మా ఆయనకి మంచి శాలరీ ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, మంచి ఇల్లు ఉంది, ఏసీ ఉంది, చక్కగా టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తే సరిపోలే, వాళ్ళు ఏడిస్తే నేను ఏడుద్దా, వాళ్ళు నవ్వితే నేను నవ్వుతా, నాకేంటి ఇంకా అవసరం, కావాల్సిన డబ్బు ఉంది, ఇలా అనుకుంటున్నావా? నేను అందుకోసం దేవుడు పిలవలేదు. నీలో నాయకత్వాన్ని నీరు గారి పోనీయొద్దు, నీలో ఉన్నటువంటి దేవుని బీజాన్ని నీరు గారి పోనీయొద్దు, దేవుని చిత్తాన్ని మసక పారి పోనీయొద్దు. నువ్వు దేవుని కాడిని మోయటానికి, దేవుని రాజదండాన్ని మోయటానికి, దేవుని ఉద్దేశాన్ని మోయటానికి ప్రత్యేకంగా మలచబడ్డావు, ప్రత్యేకంగా పిలువబడ్డావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మోషే గొప్పవాడైనప్పుడు, ఎదిగినప్పుడు, పెద్దోడైనప్పుడు తన ప్రజలు కలుగుతున్న శ్రమను చూసి తట్టుకోలేకపోయాడు. తన ప్రజలు కలుగుతున్నటువంటి శ్రమను చూసి
ఇంకో మంచి మాట రాయబడి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 25, 26 చదువుకుని చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా జాగ్రత్తగా చదువుదాం. ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే తన ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకుంటున్నారు. ఈ రోజున జరిగే పని ఏంటంటే సింహాసనం కోసం ఎంతమంది తలకాయలను తీసేయాలి. కౌటిల్యుడు అనే ఒక వ్యక్తి న్యాయం చెప్పాడంట. కౌటిల్యుడు అనే ఒక వ్యక్తి, అతని న్యాయం ఏంటంటే ఒక 100 మంది అన్నదమ్ములు ఉంటే 100వ వాడికి ఆశ ఉందంట సింహాసనం ఎక్కాలని. ఒకవేళ 100వ వాడికి కానీ ఆశ ఉంటే ఏం చేయాలి తెలుసా? 99 మంది తలకాయలు తెగ నరికి, అన్నదమ్ములైనా సరే, తనకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు, తను ఎత్తుకున్న వాళ్ళైనా సరే, తను ఆలించి పాలించేటువంటి వాళ్ళైనా సరే, సింహాసనం ఎక్కాలంటే 99 తలకాయలు తీసేసి ఆ తర్వాత ఎక్కాలి అని. ఇది లోక సంబంధమైనటువంటి న్యాయం. క్రీస్తు న్యాయం ఏంటి అంటే చెప్పండి, క్రీస్తు న్యాయం ఏంటంటే దేవుని కొరకు సింహాసనాలు కాదు కదా, రాజరికాలు కాదు కదా, లోకంలో ప్రతిదీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని బయలుదేరాలని దేవుని యొక్క న్యాయమైనది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బిల్లీ గ్రహం అనే దైవజనుణ్ణి 4-5 సార్లు పిలిచారంట. బిల్లీ గ్రహం గారు, మీకు చాలామంది మార్పాలం ఫాలోయింగ్ ఉంది. మీరు అమెరికా దేశ ప్రెసిడెంట్గా మీరు కానీ పోటీ చేస్తే మీకు చాలా అద్భుతమైనటువంటి మెజారిటీ వస్తుంది, ప్రెసిడెంట్ అవుతారు, అప్పుడు ఇంకా గొప్ప సేవ చేయొచ్చు అంటే అప్పుడు ఆయన అన్నాడంట, దగ్గర పిలిచి వాళ్ళందరిని పిలిచి అన్నాడంట, అమెరికా దేశం ప్రెసిడెంట్ అయ్యే కంటే, ఈ సెక్రటేరియట్లో ఒక ప్రధాన వ్యక్తిగా ఉండే కంటే, అమెరికా హిస్టరీలో సువర్ణ అక్షరాలతో నా పేరు రాయబడుట కంటే యేసయ్యను మోసే గాడిదగా బ్రతకడం నాకు ఘనత అన్నాడంట. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా హల్లెలూయా. హల్లెలూయా. ఐ వాంట్ టు బికమ్ ఏ డాంకీ ఫర్ గాడ్. ఆయన మోయటానికి ఒక డాంకీగా ఉంటే చాలు, నేను ఒక గాడిదగా బతికితే నాకు అంతకంటే ఘనత లేదు. నా దగ్గరికి ఎవరు రాబాకండి, నన్ను ఎవరు ఇట్లా ఉండమని చెప్పబాకండి. దేవుని బిడ్డ, సో ఈ రోజున దేవుని కోసం త్యాగపూర్తిగా బతికినటువంటి అనేక మంది ఉన్నారు. అందుకే చెబుతున్న ఈ రోజున దేవుడికి ఉన్నతమైన ఉద్దేశముతో, ఉన్నతమైన ప్రణాళికతో నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈరోజు ఆదివారం రోజున ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే సంఘం వదిలేసి చర్చి బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సంఘం వదిలేసి ఈరోజు ఎక్కడ వస్తారు సిస్టర్, నేను అడిగే చాలామంది ఏంట్రా రావట్లేదు సంఘానికి, ప్రేయర్కి రావట్లేదు అంటే ఎక్కడక్క డ్యూటీకి పోయి 7కో 8కో వస్తారు, వచ్చిన కానిచి ఇంట్లో కూర్చుంటారు. కడుపు మండిపోయింది నాకు. తండ్రి ఈ జీవితాలు ఇంతేనా, ఈ బ్రతుకులు ఇంతేనా తండ్రి? ఎప్పుడు తండ్రి వీళ్ళు గొప్పోళ్ళు అయ్యేది? ఎప్పుడు జీవితాంతం అదే పని చేసుకుంటుంటారు, ఇంకా అదే జీవితాంతం ఉంటారా? దేవుని ఉద్దేశం అలా లేదు. నీ కింద 100 మంది పని చేయాలని, 100 మందికి 1000 మందికి 1,00,000 మందికి నువ్వు నాయకుడిగా ఉండాలని దేవుని ప్రణాళిక. 100 రూపాయల డబ్బు కోసమో 500 డబ్బు కోసమో అనేకసార్లు సంఘాన్ని వద్దనుకొని పనికి వెళ్ళిపోయి ఎంతమంది లేరు? చెబుతున్న ఈ రోజున నువ్వు పని చేస్తే సంపాదించి 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, కానీ దేవుడు నీకు ఇస్తే నిధి తలుపులు, తరములు యుగములు తరగనటువంటి నిధి తలుపులు నమ్మకస్తుల కోసం ఆయన తెరవబోతూ ఉన్నాడు. నమ్మకస్తుల కోసం మెండైన దీవెనలు దయచేయబోతున్నాడు ఆయన. యథార్థవంతునికి ఏ మేలు చేయకుండా మానని దేవుడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు డబ్బు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళినంత కాలం దరిద్రం నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంటుంది, రోగాలు పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంటాయి, సమస్యలు పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు దేవుని వెనక పరిగెత్తితే, దేవుని రాజ్యం కోసం పరిగెత్తితే డబ్బు, అధికారం, సమాధానం అన్నీ నీ వెనకాల పరిగెత్తుకొస్తాయి. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అన్నీ నీ వెనకాల పరిగెత్తుకొస్తాయి. చెప్పు గట్టిగా. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు అన్నమాట. మొదట దేవుని రాజ్యమును వినాలి, దేవుని నీతిని వెతికితే, ఇఫ్ యూ సెర్చ్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, ద రైచియస్నెస్ ఆఫ్ ద లార్డ్, then everything will be added to you.
దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు నువ్వు అన్ని ప్రపంచంలో సర్వ సంపదలు నీకు దొరుకుతాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు ఫస్ట్. డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి అమెరికా దేశ ప్రెసిడెంట్ చెబుతాడు, ఆదివారం ఎవరికి నేను అపాయింట్మెంట్ ఇవ్వను, ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరు నా దగ్గర రానివ్వను. నేను ఒక వ్యక్తి దగ్గర, నా బాస్ దగ్గరికి వెళ్తాను. నా బాస్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ మై బాస్ అంటాడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్తాను, చిన్న బిడ్డలాగా ఆరాధిస్తాను, స్తుతిస్తాను. ప్రభువా, ఎక్కడో పుట్టిన నేను, డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన మంగళ షాపులో కటింగ్ బార్బర్గా ఉండేవాడు. ఆయన చిన్న షాపు తీసుకొని బార్బర్గా పనిచేసేవాడు. ఈ రోజున అమెరికా దేశంలో పెద్ద కుబేరుడుగా దేవుడు మార్చాడు. అమెరికా దేశానికి 2వసారి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అంటాడు, నా పిల్లలు టాటూస్ వేసుకోకూడదు, నా పిల్లలు సిగరెట్ తాగకూడదు, స్మోకింగ్, నో టాటూస్, నో ఆల్కహాల్, నో ఫిలిమ్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నో సెల్ ఫోన్, ప్రైజ్ ది లార్డ్. ఇవి నా పిల్లల దగ్గర రావడానికి వీల్లేదు. నా పిల్లలు పరిశుద్ధులుగా ఎదగాలి, నా పిల్లలు పరిశుద్ధులుగా ఫలించాలి, దేవుని కృపలో ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎస్, దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు, దేవుని ప్రణాళికల ఉద్దేశం ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఉన్నత శిఖరం మీద, ఎవరు ఎక్కలేని స్థలములో ఆయన కూర్చోబెడుతున్నాడు, నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా ఎస్. దేవుని బిడ్డ, ఆ విధంగా దేవుడు మనల్ని ఆయత్తపరుస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మీకు చెబుతున్న మంచి మాట ఏంటి అంటే, మోషే సింహాసనం సిద్ధంగా ఉన్నప్పుడు దేవుని మంట కలిగినటువంటి వాడై దూరంగా వెళ్ళిపోయాడు. నాకు సింహాసనం అవసరం లేదని. సింహాసనం కోసం పోరాడి రాజ్యాలు తలకాయలు తీసేసినటువంటి వాళ్ళు మనకు తెలుసు. కానీ మోషే అంటున్నాడు, నో, నా కోసం దేవుని చిత్తం వేరే ఉంది, నా కోసం దేవుని ప్రణాళిక వేరే ఉంది, నేను వెళ్ళిపోవాలి. అన్నిటిని విడిచిపెట్టి ఒంటరిగా వచ్చి కూర్చున్నాడు. 40 సంవత్సరాల అరణ్యంలో ఒక మామూలు వ్యక్తిగా కూర్చున్నాడు. దేవుని పర్వతమైన హోరేబును చూసుకుంటూ అక్కడే కూర్చొని ఉన్నాడు. ప్రభువా ఎదురు చూస్తున్నాడు. ఆ శిఖరం వైపు చూస్తున్నాడు. ఆ ఇల్లు ఎటువంటి ఇల్లు అంటే, ఒక మిద్యానీయుల ఇల్లు, మిద్యాన్ అనేటువంటి దేవతను కొలిసేటువంటి ఇల్లు. ఆ అమ్మాయినే చేసుకున్నాడు ఆయన, ఆ అమ్మాయినే చేసుకున్నాడు. వాళ్ళ ఆ ఇంట్లో ఉన్న అమ్మాయినే అన్యురాలు చేసుకున్నాడు. వాళ్ళ భార్య లేస్తే ఆ మిద్యాన దేవతకు పూజ చేస్తూ ఉంటుంది. కానీ మోషే ఒక్కరోజు కూడా తన భార్యను ప్లీజ్ చేయడానికి, తన మామను ప్లీజ్ చేయడానికి, నాకు ఇంత మంచి షెల్టర్ ఇచ్చారు కదా, ఇంత మంచి ప్రేమ చూపించారే, ఒంటరిగా దిక్కులేనివాడికి వచ్చి నన్ను పెళ్లి చేశారు, పిల్లల్ని ఇచ్చారు, వాళ్ళ మాట ఒక్కరోజు ఇందామని ఒక్కరోజు కూడా కాంప్రమైజ్ కాలేదు. ఒక్కరోజు కూడా ఎవరి ముందు నిలబడి చేతులు కట్టుకోలేదు, సాష్టంగా పడలేదు. తన దేవుని కోసం తనను ప్రత్యేకపరుచుకున్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా దేని వాయింపరుస్తాం. మా స్నేహితుల కోసం ఏదో చేస్తా, నో, నీవు ఎవరి కోసం ఏమి చేయడానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకించబడ్డ యేసు రక్తముతో కడగబడిన బిడ్డవు, యేసు రక్తంతో కొనబడిన బిడ్డవు. లోకానికి నీకు సంబంధం లేదు, లోకానికి నీకు పొత్తు లేదు. నువ్వు ప్రత్యేకించబడినటువంటి దేవుని ఉద్దేశం కోసం బ్రతుకుతున్న బిడ్డవు, దేవుని ప్రణాళిక కోసం జీవిస్తున్న బిడ్డవు. నీకు వేరే వాళ్ళతో పొత్తు లేదు. యుద్ధ శూరుడు, సకల శాస్త్ర పండితుడు. నేను అంటాను, ఇట్లాంటి వ్యక్తిని ఎవరైనా ప్రేమించకుండా ఉంటారా? 100,000 కళ్ళు పడి ఉంటాయి. చుట్టుపక్కల రాజ్యాలందరూ అని ఉంటారు, అమ్మా మీ మోసెస్కి మా అమ్మాయిని ఇస్తాం, మీ మోసెస్ని మేము పెళ్లి చేసుకుంటాం. కానీ మోసెస్ ఒక్కరు చేయి పట్టుకోలేదు, ప్రమాణం చేయలేదు. ఒక్కరు చేయి పట్టుకొని వెర్రి చూపు చూడలేదు. ఒక్కరు చేయి పట్టుకొని ప్రమాణం చేసి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. కాపాడుకుంటూ వస్తున్నాడు ప్రభు చిత్తము కోసం. నేను దేవుని కోసం బ్రతికే వ్యక్తిని పాపం కోసమో, నా శరీరాశను తృప్తిపరచుకోవడం కోసమో, నా శరీరాన్ని ఆనందపరచుకోవడం కోసమో, క్షణికమైన సంతోషంగా పరుగుతానని పరుగెత్తలేదు. చెప్పాలి గట్టిగా. యవన బిడ్డ, చెబుతున్నాను ఈ రోజున, నీ పట్ల దేవునికి ఒక ప్రగాఢమైన వంశ, ప్రగాఢమైన ఉద్దేశం ఉన్నది. కాపాడుకున్నావు నీ దేహాన్ని పాపిష్టి అలవాట్ల నుంచి, కాపాడుకుంటున్నావా నీ దేహాన్ని పాపిష్టి అట్రాక్షన్స్ నుంచి, కాపాడుకుంటున్నావా నీ కళ్ళను, నీ దేహాన్ని పాపిష్టి సాంగత్యాల నుంచి. నీ దేహము దేవుని ఆలయం, దేవుడు నివసించే మందిరం ఇది. చెబుతున్న ఈ రోజున దేవుడు నీలో ఉండాలని, నిన్ను గొప్ప కార్యాలు చేయించే వ్యక్తిగా చేయాలని, నిన్ను ఉన్నతమైన వాటి కోసం ఆయత్తపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా దేహము దేవుని ఆలయం, నేను దేవుని కోసం బ్రతుకుతాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని ఉద్దేశాన్ని ధిక్కరించి,
తల్లిదండ్రుల ఉద్దేశాన్ని ధిక్కరించి, దేవుని ఉన్నతమైన ప్లాన్ను పాడు చేసి, ఒకవేళ నువ్వు కానీ కన్ను చెరుపుకోను, దేహము ఆలోచనలు చెరుపుకోను వెళ్ళిపోయావా, దేవుడి కోసం ఆయత్తపరిచినట్టు ఆ ఉన్నత శిఖరం ఖాళీగా మిగిలిపోతుంది. నీ బ్రతుకు చీకట్లో అనవసర అట్రాక్షన్ చూసినటువంటి నీ కళ్ళు రేపటి రోజు దరిద్రాన్ని చూడాల్సి వస్తుంది, రేపటి రోజు శాపాన్ని చూడాల్సి వస్తుంది, రేపటి రోజు అన్యాయమైనటువంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది. సంసోను కన్ను డెలీలను కోరుకున్నది. తర్వాత ఏం చూశాడు చెప్పండి? సంసోను ఏం చూశాడు? చెరసాల చూశాడు, చీకటి చూశాడు, గుడ్డితనాన్ని చూశాడు, ఆయనకు బట్టలు లేకుండా దిగంబరత్వాన్ని చూసుకున్నాడు. ఏముంటాయి జైల్లో బట్టలు? ఏముంటాయి? ఖైదీ బట్టలు. అంతేనా? 24 గంటలు ఎగతాళి చూసుకున్నాడు. ఏం చూశాడు ఆ కన్నుతోటి? వేశ్యను చూసిన కన్నుతో ఏం చూశాడండి? చీకటిని, బతుకంతా చీకటి, గానుగెద్దు చాకిరి. దేవుని చిత్తం నుంచి బయటకు వచ్చావంటే నీకు బతుకు గానుగెద్దు బతుకే, గానుగెద్దు బతుకే. నువ్వు తిరగాల్సిందే 50 రూపాయల చుట్టూ, తిరగాల్సింది 100 రూపాయల చుట్టూ, తిరగాల్సిందే. ఎటు తిరిగట్టే వస్తావు నువ్వు, పైకి పోయే ప్రసక్తే లేదు. అందుకే చెబుతాను, దేవుని బిడ్డ, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తివి నువ్వు, దేవుని ఉద్దేశంలో వ్యక్తివి నీవు, దేవుని మహిమ కోసం పిలువబడ్డ వ్యక్తివి నీవు. జాగ్రత్త, నీ కన్ను, నీ దేహమునకు దీపము కన్ను. కన్ను చెడిందా యవన బిడ్డ, నీ బతుకంతా చెడిపోతుంది. కన్ను చెడిందా యవనస్తుడా, నీ బతుకంతా నాశనం అయిపోతుంది. అభిషక్తుడు, బలవంతుడు, శక్తిమంతుడు, దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటి వ్యక్తి చూడకుండా వాటిని చూశాడు. ఏం జరిగింది చెప్పండి? నాయకుడుగా పిలువబడి సాహస కార్యాలు చేసినటువంటి వాడు చివరికి ఏమైపోయాడంటే చీకటిని చూశాడు, బాధను చూశాడు, తిరస్కారాన్ని చూశాడు, నమ్మిన వాళ్ళు ద్రోహం చేయడం చూశాడు, మోసపోవటం చూశాడు, చెరసాలలో సువ్వలు లెక్క పెట్టాడు. ఇన్ని జరిగే అతని జీవితంలో. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరంగా డబ్బు తీసుకొని, డబ్బు ఉంది కదా అని దుష్ట సాంగత్యంతోటి వెళ్ళిపోయాడు. ఏం చూశాడు? ఒంటరితనం చూశాడు, పేదరికం, దరిద్రం చూశాడు, ఆకలి బాధ చూశాడు, దిగంబరత్వం చూశాడు, చావును చూశాడు. ఆమేన్. కరెక్టే నేను చెప్పిన మాట? కరెక్టేనా? ఉన్నత శిఖరం కావాలి నాకు, శక్తివంతమైనటువంటి దేవుని మహిమ గల ఆ స్థానం కావాలి నాకు, కొట్టు గట్టిగా శ్రేష్టమైన స్థానము కావాలి నాకు, మహిమ గల శిఖరం కావాలి నాకు. ఆమేన్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, మోషే కన్ను పరిశుద్ధమైనది, ఎవరిని చేయబట్టలేదు. ఎవరిని చెప్పండి? అంత గొప్పోడైనా, అంత ఉన్నతమైన వాడైనా ఏ రోజు ఏ ఆడపిల్ల బ్రతుకుని చెరపలేదు, ఏ రోజున ఏ వ్యక్తిని మోసం చేయలేదు, ఏ రోజున అవసరమైతే గొర్రెలు కాసుకున్నాడు తప్ప, తన పరిస్థితి మారినప్పుడు మందలు కాసుకొని బతికాడు తప్ప మోసం చేయలేదు. అటువంటి వ్యక్తిని దేవుడు చెప్పండి నిలువబడి పిలిచి తీసుకొని వెళ్ళి రాజుల ముందు, అధికారుల ముందు గొప్ప శక్తితో నిలబెట్టాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏనాడు మోసపు మాటలు పలకనటువంటి ఆ మోషే పెదవులను సముద్రాలు చీల్చే మాట చెప్పగలిగే పెదవులుగా దేవుడు మార్చుకున్నాడు. చెప్పాలి గట్టిగా. అనేక మంది అంటారు, అబద్ధం ఆడపోతే వ్యాపారం సాగదు సిస్టర్. నువ్వు ఎంత అబద్ధం ఆడతావో అంత వ్యాపారం బాగా సాగుతుంది, ఎంత మోసం చేస్తావో అంత పైకి వస్తాడు సిస్టర్. అన్యాయానికి రోజులు తప్ప న్యాయానికి రోజులు సిస్టర్ అంటావు. నువ్వేంటి? చాలామంది అంటారు. నేనంటాను, అన్యాయం అనేది దాన్ని నిలబెట్టాలంటే నువ్వు 1000 అబద్ధాలు ఆడాలి. అన్యాయం నిలబెట్టాలి, 1000 అబద్ధాలు ఆడాలి, 1000 కర్రల నాటి నువ్వు నిలబెట్టాలి. మా డాడీ హ్యారీ గమ్స్ గారు చెప్తుంటారు, సత్యాన్ని ఎవరు నిలబెట్టాల్సిన అవసరం లేదు, సత్యము పునాది గలది, సత్యము సుస్థిరమైనది, సత్యము సౌష్ఠవమైనది, సత్యము పడగొట్ట జాలటువంటి ప్రాకారం వంటిది. నువ్వు సత్యము చెబితే కొంతకాలం బాధపడతావేమో, సత్యం చెబితే కొంతకాలం నష్టపోతావేమో, కానీ సత్యమున చోట నేనే సత్యమని చెప్పిన దేవుడు నీతో ఉండటం దిగి రాబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సత్యం చేత నీ భార్య విడిచిపెట్టవచ్చు, సత్యం చేత నీ పిల్లలు విడిచిపెట్టవచ్చు, సత్యం చేత నీ కొలీగ్స్ విడిచిపెట్టవచ్చు, నీ ప్రాణ స్నేహితులు విడిచిపెట్టవచ్చు, కానీ అందరికంటే గొప్ప దేవుడు, ప్రాణప్రియుడు యేసు నీతో ఉండటానికి దిగి రాబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. లాస్ ఏంజల్స్లో అక్కడ ఫిలింఫేర్ అవార్డ్స్ ఇస్తున్నటువంటి టైంలో అంత హాలీవుడ్ యాక్టర్స్ అందరు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఆ ఫిలింఫేర్ అవార్డులో ఒక క్వశ్చన్ వేసుకున్నారు. ఏంటంటే, మీ హీరో ఎవరు? హూ ఈజ్ యువర్ హీరో? దేవుడా
మీ తల్లిదండ్రుల ఈ లోకల్ నటిస్తున్న హీరోసా? ఎవరు? హూ ఇస్ యువర్ హీరో అంటే దేవుని బిడ్డ అందరూ ఎలక్షన్లో ఓటు వేసినట్టు వేసి ఇచ్చారు. ఓపెన్ చేసి చూస్తే తల్లిదండ్రులకు 4 ఓట్లు పడ్డాయంట, సినిమా హీరోకి 7 ఓట్లు పడ్డాయంట, దేవుడికి 0 పడిందంట. ఆ చదివి ఆమె పక్క నవ్వుతూ అనింది, నో నీడ్ గాడ్ ల్యాండ్. దేవుడు అవసరమైనటువంటి ల్యాండ్ ఇది. దేవుడు అలాగే తిప్పు, దేవుడు అవసరమైనటువంటి ల్యాండ్ ఇది. దేవుడు అక్కడికి రానటువంటి ల్యాండ్ ఇది. ఇక్కడ దేవుడే అవసరం లేదు, మనకంతా డబ్బు కావాలి, హీరోస్ కావాలి, మనకంతా వీళ్ళు కావాలి అని చెప్పేసి అనుకుంటాం. పక్క నవ్వి అందరూ గాడ్లెస్ ల్యాండ్ అని చెప్పేసి అనుకున్నారు. చివరికి ఏం జరిగింది? ఆ రాత్రే ఎక్కడి నుంచి వచ్చింది? ఒక భయంకరమైన ఫైర్ వచ్చింది, ఆ దేశాన్ని మొత్తాన్ని తగలబెట్టింది. ఆ లాస్ ఏంజల్స్ పట్టణాన్ని, కాస్ట్లీ ఏరియా గలటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటినీ, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళ డబ్బు, వాళ్ళ అధికారం, వాళ్ళకు వచ్చినటువంటి గిఫ్ట్లు, వాళ్ళకు వచ్చినటువంటి మెమెంటోస్, వాళ్ళకు వచ్చినటువంటి ఆస్కర్ అవార్డ్స్ మొత్తం ఒక్క రాత్రి కన్ను మూసేసరికి బూడిదైపోయాయి. మన జీవితం బుగ్గిపోవాలంటే ఒక్కరోజు చాలు, మనం సంపాదిందంతా వెళ్ళిపోవాలంటే ఒక్కరోజు చాలు, మనకున్నంత సున్నా అవ్వాలంటే ఒక్కరోజు చాలు. కానీ చెబుతున్నాను ఈ రోజున దేవుని బిడ్డ, దేవుడు నీతో ఉంటే, దేవునితో నువ్వుంటే పడగొట్టజాలు విత్తడి ప్రాకారంగా ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎందరు శత్రువులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా నీ బ్రతుకుని ఎవరు పడగొట్టలేరు, నీ జీతాన్ని ఎవరు నాశనం చేయలేరు. సో ప్రియ దేవుని బిడ్డ మోషే తన ఘటాన్ని కాపాడుకున్నాడు. ఆ తర్వాత దేవుడు రాజుల ముందు నిలబెట్టాడు, సముద్రాలు చీల్చేటువంటి వాక్శక్తిని ఇచ్చాడు, మారా జలాలు మార్చే వాక్శక్తిని ఇచ్చాడు. దేవుడు 6 లక్షల మందిని కాపాడుకుంటూ, తనను తాను కాపాడుకుంటూ, 6 లక్షల మంది కాపాడుకుంటూ ప్రపంచాన్ని నడిపించే ఒక నాయకుడిగా, అక్కడ ప్రపంచం ఎలా నడవాలో కొండ మీదకి వెళ్ళి దేవుని ఆజ్ఞలు తీసుకొచ్చేటువంటి ఒక నాయకుడిగా దేవుడు అతన్ని మార్చుకున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 100 జీవితాలు లేవు మనకి, 10 జీవితాలు, 2 జీవితాలు కూడా లేవు, ఒకే ఒక జీవితం ఉంది. దేవుని కోసం ఎలా ఖర్చు పెడతావో, దేవుని కోసం ఎలా బ్రతుకుతావో, దేవుని కోసం ఎలా తృష్ణ కలిగి బ్రతుకుతావో. మా డాడీ హ్యారీ గోమ్స్ గారు ఎప్పుడు చెప్తారు, డబ్బు లేకపోతే దరిద్రం కాదు, ఆహారం లేకపోతే దరిద్రం కాదు, వస్త్రాలు లేకపోతే దరిద్రం కాదు, దేవుని పట్ల ఆకలి దప్పిక లేకపోవటం దరిద్రం, శాపం. ఎంతమంది దరిద్రం ఒకసారి ఆలోచించండి. టీవీల ముందు కూర్చుంటే పొద్దున్న సాయంత్రం దాకా, అనవసరం మాటలు, ఫోన్ ఎత్తుకుంటే సాయంత్రం దాకా. జాగ్రత్త దేవుని బిడ్డ, దేవుడి రోజు ఎదురు చూస్తున్నాడు నీ కోసమే. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు తిరిగి రావాలని, దేవుని పట్ల ఆకలి దప్పికలు కలిగి ఉండాలని. ఈ లోకం శాశ్వతమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటిని నమ్ముకొని పరుగులెత్తకుండా శాశ్వతమైన దేవుని వైపు చూడాలని ఈ రాత్రి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. అడుగుదామా ఈ రోజున, ప్రభువా ఈ రోజు నేను ఆకలి దప్పిలి కలిగి బ్రతకాలని ఆశపడుతున్నాను తండ్రి, నీవు నాకు కావాలి, రాత్రి నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. నా బిడ్డ నిన్ను ఎత్తుకునే దేవుడు ఆయన, నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. అందుకే దేవుని బిడ్డ ఈ రోజున నీవు ఎర్రగకపోయినా, ఈరోజు ఎందుకు ఈ కష్టాలు, శ్రమలు వచ్చినాయి కొన్నిసార్లు ఆలోచిద్దాం, ఎందుకు ఈ పరీక్షలు వచ్చినాయి కొన్నిసార్లు ఆలోచిద్దాం. ఎందుకంటే నువ్వు ఎర్రగకపోయినా తెలియని మార్గాల్లో దేవుని నడిపిస్తూ నిన్ను సిద్ధపరుస్తున్నాడు. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఆ చిన్న బిడ్డగా ఆ యొక్క నీటిలో ప్రవాహంలో వెళుతున్న మోషేకు తెలియదు తన మార్గం ఏంటో, మోషేకు తెలియదు తను ఎటు వెళుతున్నాడు, మోషేకు తెలియదు తాను ఎక్కడ తేలుతాడో. కానీ అతని మార్గం దేవునికి తెలుసు, అతని యొక్క గమ్యం దేవునికి తెలుసు, అతను ఏం కాబోతున్నాడో దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు నడుస్తున్న మార్గం కష్టతరంగా ఉందేమో, సమస్యల మధ్యలో ఉందేమో, అవమానాల మధ్యలో ఉన్నదేమో, దుఃఖముతో పరిస్థితుల మధ్యలో ఉన్నదేమో, నీ పిల్లలు నిన్ను వెన్నుపోటు పొడిచారేమో, నీ భార్యని వెన్నుపోటు పొడిచిందేమో, నీ భర్త నీకు చెప్పకుండా నీ జీవితంలో మానని గాయాన్ని రేపాడేమో, నువ్వు నమ్మిన వారు సంతకం పెట్టించుకుని డబ్బు తీసుకుని వెళ్ళిపోయారేమో. కానీ రాత్రి నేను చెబుతున్న ఒకే ఒక మంచి మాట, అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు దీనస్థితిలో కూర్చున్నప్పుడు నీ యొద్దకు వచ్చి ఒకే ఒక దేవుడు, నేను ఆరాధిస్తున్న యేసు, ఆయన నీ యొద్దకు వచ్చి నీ యొద్ద నిలబడబోతున్నటువంటి దేవుడు. చప్పులు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తా. ఆయన నమ్మిన వారు సిగ్గుపడలేదు, అవమాన పడలేదు, దుఃఖపడలేదు. అందరం ఒకసారి మోకరించండి, చేతుల పైకి చెబుదాం. కన్నీటి మయమైపోయి ఉన్న ప్రదేశంలో ఉండలేక, అవమానాల మధ్యలో తల ఎత్తుకోలేక, అప్పులో ఒక సమస్యలో కూరుకొని పోయి బ్రతుకుతున్నావేమో సహోదరుడా, సహోదరి. ఈ రాత్రి యేసయ్య నీతో చెబుతున్న మంచి మాట,
రెండు చేతులు పైకి చెబుదామా? నీ బ్రతుకుని యేసయ్య చూస్తూ ఉన్నాడు. నీ బ్రతుకుని యేసయ్య చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్, హల్లెలూయా.